నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సో కమింగ్ టు రేఖా నిరోష అండ్ రేఖా మూవీస్ అయితే చాలా చేశారు. కాకపోతే అది చిన్న చిన్న మూవీస్ అంటే ప్రజలకు తెలిసేలాగా అనిపించిన మూవీ ఏదైనా నువ్వు చేసిన దానిలో ఏదైనా ఉంది అని అంటే ఏం చెప్పుకోగలుగుతావు? యాజ్ ఆఫ్ నౌ అయితే దేవరాని చెప్పాలి. ఇక మీదట అయితే నేను ఎందుకంటే చాలా సినిమాలు చేశాను. యాజ్ అ లీడ్గా నేను 5-6 మూవీస్ చేశాను. లైక్ కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేశాను. అంటే మెయిన్గా క్యారెక్టర్ అంటే ఇప్పుడు దేవరా ఫిలిం చేస్తున్నాను నేను. ఇంతకుముందు స్కందాలో చేశాను, రామ్ గారికి మరదల చేశాను. సో గుర్తింపు అంటే నాకు ఇంకా ఇక్కడ రాలేదు అని చెప్పొచ్చు. సో వెయిట్ చేస్తున్నాను దేవరా హిట్తో నాకు మంచి గుర్తింపు వస్తుందేమో అని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. యాజ్ ఎ లీడ్గా అయితే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కూడా బిజీగానే ఉంటున్నాను నేను. ఫస్ట్ లీడ్, సెకండ్ లీడ్ చేస్తున్నాను. యాజ్ ఏ లైక్ హీరోయిన్ గా చేస్తున్నాను. కన్నడ ఫిలిం కూడా చేశాను, తెలుగు కన్నడలో కూడా చేస్తున్నాను. సో బ్రేక్ అంటే ఇంకా రాలేదు. లెట్స్ సీ, చూడాలి ఎప్పుడు వస్తుందో, ఆడియన్స్ ఎప్పుడు ఇస్తారో. ఓకే, వెయిట్ చేస్తున్నాను నేను కూడా. అండ్ సో ఆర్జీవి గారితో కూడా వర్క్ చేశారు. ఆర్జీవి గారు నుంచి వచ్చిన ఎవరైనా కానీ సో హీరోయిన్స్ కానీ మెయిన్గా చూసుకుంటే సో ఇన్ కమింగ్ డేస్ దే ఆర్ గోయింగ్ టు విన్ గ్రేట్ పొజిషన్ చెప్పేసి అని అనుకుంటూ ఉంటాం. సో ఆ స్కూల్ నుంచే యు హావ్ వర్క్డ్ విత్ ఆర్జీవి గారు. అండ్ ఆర్జీవి గారి గురించి ఫస్ట్ ఏమనుకున్నారు, వర్క్ చేసిన తర్వాత ఏమనిపించింది? ఫస్ట్ అంటే నాకు కొంచెం భయంగా అనిపించేది. అందరూ లైక్ యూట్యూబ్లో వీడియోస్ చూసి అవి చూసాం, ఆర్జీవి గారు చాలా స్ట్రిక్ట్గా ఉంటారేమో లైక్ ఇలా అనుకున్నాను. బట్ ఆన్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఆయన ఓన్లీ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మాత్రమే మాట్లాడతారు. అదర్వైజ్ ఆయన ఏమి ఆయన కాల్స్ కానీ ఆయన చూసుకుంటూ అంటే ఆన్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సో ఆయన చాలా కామ్గా ఇలా చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఇంతవరకు చేస్తే బాగుంటుంది అని ప్రతి సీన్ నేను చేసిన ప్రతి పార్ట్లో ఆయనే చేశారు. కొన్ని సీక్వెన్స్ అయితే లైక్ మిగతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేశారు, బట్ నా సీక్వెన్స్ మెయిన్ ఆయనే చేశారు. నైస్ అంటే బయట విన్నదంతా అంతేం లేదు. సో ఆర్జీవి గారు అంటే ఆర్జీవి గారే. ఆర్జీవి గారే అంటే ఇంతకు ఆర్జీవి గారు కొన్ని పార్టీస్ కండక్ట్ చేసినప్పుడు సో హీరోయిన్స్ ని కానీ అమ్మాయిని కానీ పిలుస్తూ ఉంటారు. సో అలా మీరు ఎప్పుడైనా వెళ్ళారా? లేదండి, లేదు. అంటే కాల్ వచ్చింది లైక్ టీం నుంచి లైక్ లైక్ చిన్నగా చెప్తూ ఉంటారు కదా, లైక్ టీమ్ సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు పిలుస్తుంటారు. బట్ నేను ఎప్పుడు అటెండ్ అవ్వలేదు. బట్ నాకు మంచి టీం అయితే పరిచయం అయ్యింది. లైక్ ఆర్జీవి గారి టీమ్ తో పాటు మంచి సర్కిల్ అయితే ఉండింది అక్కడ కూడా. మీరు యాక్ట్ చేసిన మూవీస్లలో మెయిన్ గా అన్ని చూసుకున్నాం. సో భారీ దారాగణం అని, సో తికమక తాండా అని, సో ఇలా డిఫరెంట్ మూవీస్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు మీకు వచ్చిన ఆపర్చునిటీస్ లో. సో ఎప్పుడైనా కానీ కొన్ని ఇబ్బంది పడి వద్దు అని చెప్పేసి అన్న రీజన్స్ ఎప్పుడైనా వచ్చాయా? మ్యాక్సిమం లేదండి, ఎందుకంటే నేను ముందే క్లారిటీగా ఉంటాను. సో నాకు యాక్చువల్లీ ట్రెడిషనల్గా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. నేను ఎక్కువ మోడర్న్ అయితే చేయలేదు ఇప్పటివరకు అయితే. సో నేను ముందే చెప్పేస్తాను, నాకు ఇంతవరకు కంఫర్ట్ అండి, ఇలా చేయగలుగుతాను నేను అని ముందే చెప్పేస్తాను నేను. సో అందువల్ల నాకు మ్యాక్సిమం ఎక్కడ కాంప్లికేషన్ రాలేదు. నాకు కామ్గానే వెళ్ళిపోయింది షూట్. అంటే నేను చేసిన డైరెక్టర్లతో రిపీటెడ్గా చేశాను నేను, బ్యాక్ టు బ్యాక్ చేశాను నేను. అండ్ కొత్త వాళ్ళైనా సరే డైరెక్టర్లు, భారీ తారాగణం డైరెక్టర్ కూడా మళ్ళీ ఇంకొక ఫిలిం కూడా ఆపర్చునిటీ చెప్పారు నాకు. సో ఎక్కడ నాకు ఇబ్బంది అనిపించలేదు, లైక్ ఫ్రెండ్లీగానే మూవ్ అయిపోతాను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే సో బయట మన వాళ్ళు కూడా ఎక్కువగా హీరోయిన్స్ విషయానికి వచ్చేటప్పటికి తెలుగు అమ్మాయిలు వద్దు, సో వేరే అదర్ లాంగ్వేజెస్ నుంచి వచ్చే అమ్మాయిలే బెటర్ అని చెప్పేసి సో ఇంతకుముందు మనం వింటూ ఉన్నాం. కాకపోతే ఇప్పుడు ఆ ట్రెడిషన్ ఏదైనా మారిందనుకోవచ్చా, లేకపోతే సేమ్ అదే టైప్లోనే వస్తుందా? లేదండి, డెఫినెట్గా మారింది. ఎందుకంటే ఇప్పుడు మా తెలుగు అమ్మాయిలోనే బేబీ సినిమా అమ్మాయి తెలుగు అమ్మాయి అయినా సరే ఆమె పెద్ద హిట్ తీసుకుంది. ఇప్పుడు టాలీవుడ్ అంటే ఇక్కడేం లేదు, ఎక్కడో ఉంది. ప్రతి బాలీవుడ్ కానీ హాలీవుడ్ కానీ అందరి ఫోకస్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ మీదే ఉంది. సో నాకు తెలిసి అయితే ఎక్కడ అలా అయితే లేదు, నేనైతే ఇక్కడ ఫేస్ చేయట్లేదు. ఎందుకంటే నాకు మంచిగా ఆపర్చునిటీస్ వస్తున్నాయి, అది ఎలా చెప్పాలో తెలియదు. అండ్ గాడ్ నాకు ఇచ్చారేమో అట్లా. సో ఎలాంటి కాంప్లికేషన్ అయితే లేదు. సో ఇక మీద తెలుగు అమ్మాయిలు కూడా డెఫినెట్గా రావచ్చు. సో వాళ్ళు హార్డ్ వర్క్ మీద నమ్మకం పెట్టుకుని మంచి ప్రాజెక్ట్ని చూస్ చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళు కూడా హిట్ తీసుకుంటారు, అదైతే తెలుసు. అండ్ మీ ఫిలిం కెరియర్, యూజువల్గా ఫిలిమ్స్ కెరియర్ అనేది స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను వచ్చి 4.5 years అవుతుందండి. లాక్డౌన్లో 2 years అయిపోయింది. అప్రాక్సిమేట్లీ 5 years వేసుకోవచ్చేమో. 5 years. అండ్ ఈ 5 years కు ముందు రేఖా నిరోష ఎలా ఉండేది, ఏం చేస్తూ ఉండేది అని కొంతమంది తెలుసుకోవాలనుకుంటారు కదా. ఇప్పుడే తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖచ్చితంగా. నేను ఇంటర్ డిస్కంటిన్యూ అండి. తర్వాత కొన్ని జాబ్ చేసి తర్వాత లైక్ ఒక తెలిసిన అంకుల్ త్రూ ఇండస్ట్రీకి వచ్చాను. సో అప్పుడు ఒక డెమో నుంచి స్టార్ట్ చేసి బ్యాక్ టు బ్యాక్ లైక్ యాడ్స్, కొన్ని చిన్న యాడ్స్ చేశాను అండ్ వెబ్ సిరీస్ చేసుకుంటూ మూవీస్కి వచ్చాను నేను.
సో పెద్దగా చెప్పాలంటే మీ ఇంటర్వ్యూ కూడా సరిపోదు. Hmm. సో అందుకే చిన్నగా చెప్పేస్తాను. అంటే అంత పెద్ద స్టోరీ ఉందా? ఎపిసోడ్స్ వైజ్ ప్లాన్ చేద్దాం. అలా ఏం లేదు, బట్ ఇంతే. Hmm. ఇంతకు మించి అంటే నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్తాను నేను. దేవర తర్వాత మనం అయితే దేవరా తర్వాత సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ మీట్ గా మనం మళ్ళీ మాట్లాడదాం. ఖచ్చితంగా. అప్పుడు కంప్లీట్ గా చెప్తాను నేను. అండ్ సో వేర్ ఈస్ యువర్ ప్రాపర్ కమింగ్ టు యువర్ ఫ్యామిలీ వైజ్ ఏంటి? నాది ఆంధ్ర అండి. Mhm. ఆంధ్ర అమ్మాయి ప్రాపర్. Hmm. సో ఇప్పుడు ప్రెసెంట్ అంతా హైదరాబాద్ షిఫ్ట్. సో ఫ్యామిలీ బ్రదర్ ఫ్యామిలీ సిస్టర్, సిస్టర్. బ్రదర్ లేరు, సిస్టర్. యూజువల్గా సో తెలుగు ఇంటి ఫ్యామిలీస్ విషయానికి వచ్చేటప్పటికి Hmm. అమ్మాయిల మూవీల కంటే ఎందుకురా బాబు అని చెప్పి చుట్టుపక్కల అనేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు. Ah. కానీ ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేసి ముందుకు పంపించారా, లేకపోతే మీరు గీ పెట్టి నేను వెళ్ళాలి అని చెప్పేసి ఆ టైప్లో ముందుకు వచ్చారా? బేసిక్ గా మా ఫ్యామిలీకి చాలా ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇంట్రెస్ట్. అంటే Mhm. నేను కొంచెం యాక్టివ్గా ఉండేదాన్ని బాగా, లైక్ స్కూల్లో కానీ చిన్న చిన్న స్కిట్స్ చేయడం. Hmm. సో దాన్ని చూసి మా వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ మాట. ఓకే వెళ్ళు. మా మమ్మీ అయితే ఇంకా మూవీస్ వద్దంటారు. మూవీస్ అంటే అప్పుడప్పుడు వస్తే నువ్వు సీరియల్కి వెళ్ళిపో, నేను Ah. డైలీ చూసుకోవచ్చు నేను. మమ్మీ చాలా సీరియల్ చూస్తూ ఉంటారు. Ah. సో సీరియల్కి వెళ్ళిపో, నేను డైలీ చూసుకోవచ్చు, మూవీస్ అప్పుడప్పుడు కనిపిస్తావు, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, లేట్ అవుతుంది బాగా అంటారు. సో మా మమ్మీకి అయితే చాలా ఇంట్రెస్ట్. అండ్ మా సిస్టర్ కూడా ఇప్పుడు ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నారు. Oh. యా, మా సిస్టర్ వాళ్ళ పాప కూడా ఆర్టిస్ట్, ఆల్రెడీ ఆమె సీరియల్స్ కూడా చేసింది Hmm. పాప. సో మా ఫ్యామిలీకి అయితే ఇంట్రెస్ట్. ఇంకా అదర్వైజ్ బయట ఫ్యామిలీ పరంగా లైక్ వాళ్ళంతా అనేది అంటూనే ఉంటారు, ఇండస్ట్రీకి వెళ్తున్నాం అంటే, ఒక Yeah. అమ్మాయి వెళ్తుందంటే ఇండస్ట్రీ గుడ్ కాదు అని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి, ఇండస్ట్రీ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. బట్ మా ఫ్యామిలీ నుంచి అయితే ఫుల్ సపోర్ట్ ఉంది నాకు. సో కాంప్లికేషన్స్ అయితే ఎక్కడ ఫ్యామిలీ వైజ్ నుంచి లేదు, ఇక్కడ ఏమీ రాలేదు. లేదు ఏం మంచి కాదు. సపోర్ట్. మంచి సపోర్ట్ ఉంది. కమ్ ఆన్ అంటే ఎంకరేజ్ చేశారు బాగా అనమాట. చెయ్యి, ఇంకా బాగా చెయ్యి, ఇది బాగా చేయలేదు. సో Hmm. ఎప్పుడు సినిమా చూస్తే మా ఫ్యామిలీతో చూస్తాను, వాళ్ళు నాకు ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు, ఇది కొంచెం ఇలా చేయి, ఇది కొంచెం బాగా చేస్తుంటే బాగుండేదని ఇన్పుట్స్ ఇస్తుంటారు. ఎవరు బెస్ట్ క్రిటిక్ నీ లైఫ్ లో? నా లైఫ్ లోనా మా అక్క. అక్క Hmm. మా అక్క బాగా చెప్తూ ఉంటారు నాకు అన్ని. సో కొన్ని మార్చుకో అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఇన్పుట్స్ ఇస్తూనే ఉంటారు. ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు. కొంచెం అక్కతో తెలిసిందే కాబట్టి కొంచెం నేనే ఆ టైంలో కొంచెం బిల్డప్ ఇస్తూ ఉంటాను. నువ్వు చెప్పేది నాకు తెలుసులే అంటారు. తర్వాత కూర్చుని ఆలోచించి మళ్ళీ ఓకే బాగా అక్క చెప్పింది కరెక్టే కదా Hmm. అది తర్వాత చేస్తూ ఉంటాను అట్లా. మమ్మీ చాలా సీరియల్ చూస్తూ ఉంటారు. Ah. సో సీరియల్కి వెళ్ళిపో, నేను డైలీ చూసుకోవచ్చు, మూవీస్ అప్పుడప్పుడు కనిపిస్తావు, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, లేట్ అవుతుంది బాగా అంటారు. సో మా మమ్మీకి అయితే చాలా ఇంట్రెస్ట్. అండ్ మా సిస్టర్ కూడా ఇప్పుడు ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నారు. Oh. యా, మా సిస్టర్ వాళ్ళ పాప కూడా ఆర్టిస్ట్, ఆల్రెడీ ఆమె సీరియల్స్ కూడా చేసింది Hmm. పాప. సో మా ఫ్యామిలీకి అయితే ఇంట్రెస్ట్. ఇంకా అదర్వైజ్ బయట ఫ్యామిలీ పరంగా లైక్ వాళ్ళంతా అనేది అంటూనే ఉంటారు, ఇండస్ట్రీకి వెళ్తున్నాం అంటే, ఒక Yeah. అమ్మాయి వెళ్తుందంటే ఇండస్ట్రీ గుడ్ కాదు అని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి, ఇండస్ట్రీ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. బట్ మా ఫ్యామిలీ నుంచి అయితే ఫుల్ సపోర్ట్ ఉంది నాకు. సో కాంప్లికేషన్స్ అయితే ఎక్కడ ఫ్యామిలీ వైజ్ నుంచి లేదు, ఇక్కడ ఏమీ రాలేదు. లేదు ఏం మంచి కాదు. సపోర్ట్. మంచి సపోర్ట్ ఉంది. కమ్ ఆన్ అంటే ఎంకరేజ్ చేశారు అనమాట. బాగా చెయ్యి, ఇంకా బాగా చెయ్యి, ఇది బాగా చేయలేదు. సో Hmm. ఎప్పుడు సినిమా చూస్తే మా ఫ్యామిలీతో చూస్తాను, వాళ్ళు నాకు ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు, ఇది కొంచెం ఇలా చేయి, ఇది కొంచెం బాగా చేస్తుంటే బాగుండేదని ఇన్పుట్స్ ఇస్తుంటారు. ఎవరు బెస్ట్ క్రిటిక్ నీ లైఫ్ లో? నా లైఫ్ లోనా మా అక్క. అక్క Hmm. మా అక్క బాగా చెప్తూ ఉంటారు నాకు అన్ని. సో కొన్ని మార్చుకో అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఇన్పుట్స్ ఇస్తూనే ఉంటారు. ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు. కొంచెం అక్కతో తెలిసిందే కాబట్టి కొంచెం నేనే ఆ టైంలో కొంచెం బిల్డప్ ఇస్తూ ఉంటాను, నువ్వు చెప్పేది నాకు తెలుసులే అంటారు. తర్వాత కూర్చుని ఆలోచించి మళ్ళీ ఓకే బాగా అక్క చెప్పింది కరెక్టే కదా Hmm. అది తర్వాత చేస్తూ ఉంటాను అట్లా.